నామినేషన్స్ ఫుల్ లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ ఏందో చూద్దాం. ఎవరిని నామినేట్ చేశారు అంటూ క్లియర్ కట్ గా చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నామినేషన్స్ ప్రాసెస్ ఈసారి చాలా డిఫరెంట్ గా జరిగింది. ఎక్కువ తక్కువ వాగ్వాదాలు చేసుకోవడానికి వీలు లేదు. 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి నామినేషన్ ప్రాసెస్ ని. అదే విధంగా బలమైన కారణాలతో మాత్రమే నామినేషన్ చేయాలని బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారు. అదే విధంగా ఈసారి కెప్టెన్ తో సహా అందరినీ ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. అంటే ఇమాన్యుయల్ ని కూడా నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఒక్కటి ఇచ్చారు. ఇమాన్యుయల్ కి చెప్పింది ఏంటంటే, ఇమాన్యుయల్ కావాలంటే నీ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి నువ్వు నామినేషన్స్ లో నుంచి సేవ్ కావచ్చు అని చెప్పారంట. ఆ పరంగా ఇమాన్యుయల్ యూజ్ చేస్తాడా చేయడా అంటే ఇమాన్యుయల్ యూజ్ చేసుకున్నాడంట. చేసుకొని తను సేవ్ చేసుకున్నాడంట. ఆ రకంగా అంటే నిన్న నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వు నామినేషన్స్ లోకి వెళ్తేనే ఆడియన్స్ కనెక్షన్ పెరుగుతుంది, లేదంటే చాలా దూరంగా ఉన్నావంటే ఇమాన్యుయల్ కూడా అన్నాడు. అవును సార్, నాకు కూడా అదే భయం అవుతుంది, ఎలానో ఏమో అనుకుంటున్నా అని అన్నాడు. కానీ తను అంటూనే చెప్పింది ఏంటంటే, నా ఫ్యాన్స్ కొంచెం నిద్రపోకండి, కొంచెం అలర్ట్ గా ఉండండి అని అయితే తను రిక్వెస్ట్ చేసిండు. ఇమాన్యుయల్ ఒక క్లారిటీతో ఉన్నాడు అనేది అనిపించింది. పవర్ అస్త్రం ఉంది కాబట్టి ఉపయోగించుకొని క్లియర్ చేసుకుని నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ నామినేషన్స్ లోకి రావాలి, ప్లస్ ఫ్యాన్స్ ని నిద్ర మేలుకొల్పాలి అనే ఎంటర్టైన్ కావచ్చు ఏ రకంగా. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇమాన్యుయల్ మాత్రమే గేమ్ ఆడుతుండు. మిగతా వాళ్ళు ఏదో ఒక రకంగా స్ట్రక్ అయి ఆగిపోతున్నారు. తనుజతో సహా తనుజని వెనక్కి లాగుతుంది. ఒకటి కళ్యాణ్ తో ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో అని కొంత ఆలోచించి ఫీల్ ఫ్రీగా ముందుకు వెళ్ళడం లేదు, అదొకటి ఆపుతుందామని. ఇంకొకటి దివ్య వెన్నుపోటు పొడుస్తుంది. అదే విధంగా భరణి గారు బాండు అదొక రకంగా కొన్ని ఇలాంటి వాటిలో ఇరుక్కొని తనుజ కొంచెం డౌన్ అవుతుంది. కానీ ఆమె ఫ్యాన్స్ ఆమెకు ఓటింగ్ లో మాత్రం ఏ మాత్రం లోటు రానియట్లేదు. తను కొంచెం అక్కడ ఇబ్బంది పడుతుంది అనేది నా ఉద్దేశం. ఈ వారం గనక చూస్తే నామినేషన్స్ లోకి ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అనేది చూద్దాం ఫస్ట్. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగాయి అనేది చూద్దాం. ఇక ఈసారి నామినేషన్స్ లోకి వచ్చింది భరణి గారు, నిఖిల్, దివ్య, సంజన, గౌరవ్. ఈ 6 మెంబర్స్ మాత్రమే ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని కూడా చూస్తే మనం హైయెస్ట్ ఓట్స్ వచ్చేసి గౌరవ్ కి 5 మెంబర్స్ నామినేషన్స్ లో పెట్టారు ఈసారి గౌరవ్ మోస్ట్ డేంజర్ లో ఉండే అవకాశం అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా దివ్యకి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కాబట్టి బయట నుంచి దివ్య కూడా డేంజర్ జోన్ లో. మెయిన్లీ దివ్య లేదా గౌరవ అనే విధంగా ఈసారి ఎలిమినేషన్ అయితే ఉంటదని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా అంటే ఎంత నెగిటివిటీ వచ్చిందంటే అసలు ఊహించలేం. లాస్ట్ సీజన్ లో సోనియా గారికి ఇదే స్థాయిలో నెగిటివిటీ వచ్చింది. ఈసారి కూడా అదే పరంగా దివ్యకు ఉందని అనిపిస్తుంది. కాబట్టి మరి దివ్య గారు ఈసారి ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది అయితే చూడాలి ఎలిమినేషన్ ప్రాసెస్ ని. దాని తర్వాతకి భరణి గారు కూడా దివ్యని నామినేట్ చేసిండు. దివ్యని నామినేట్ ఇద్దరు చేస్తే దాంట్లో భరణి గారు కూడా దివ్యని నామినేట్ చేశాడు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇంకొకటి రీతు నామినేట్ చేసింది దివ్యని. ఇక చూస్తే నామినేషన్స్ లో ఉన్న గౌరవ్ కి 5 ఎవరు నామినేషన్ లో పెట్టారంటే, తనుజ గౌరవ్ ని నామినేట్ చేసింది, డేమాన్ పవన్ గౌరవ్ ని నామినేట్ చేశాడు, దివ్య నామినేట్ చేసింది, సంజన. వీళ్ళ 5 కూడా గౌరవ్ ని నామినేషన్ లో పెట్టారు. తర్వాతకి నిఖిల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు. నిఖిల్ ని ఒక్క రీతు మాత్రమే నామినేషన్స్ లో పెట్టింది. అంటే ఒక్కొక్క పర్సన్ ఇద్దరిని నామినేషన్ లో పెట్టొచ్చు. ఓకే. దాని తర్వాతకి గౌరవ్ వచ్చేసి సంజన గారిని నామినేషన్ లో పెట్టాడు. ఒక్కరే రీతుకి నిఖిల్ ఒకడే నామినేషన్ లో పెట్టాడు, సంజనకి గౌరవ్ ఒకడే నామినేషన్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. దాని తర్వాత చూస్తే దివ్యకి 2 నామినేషన్స్ వచ్చాయి. ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రీతు అండ్ భరణి గారు ఇద్దరు నామినేషన్ లో పెట్టారు. నిఖిల్ కి కూడా 2 నామినేషన్ చేశారు. ఒకటి సుమన్ శెట్టి, ఇంకొకటి కళ్యాణ్. వాళ్ళిద్దరు నిఖిల్ ని నామినేషన్ లో అయితే పెట్టడం జరిగింది. ఇమాన్యుయల్ భరణి గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. సింగిల్ ఓటు తోటి భరణి గారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు ఈసారి. ఇక రీతు, సంజన, భరణి వీళ్ళ 3 కూడా సింగిల్ ఓటు తోటి నామినేషన్స్ లోకి రావడం జరిగింది. రీతు, సంజన అండ్ భరణి వీళ్ళ 3 ఈసారి నాకు తెలిసి రీతు భరణి గారికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళ 3 డేమాన్ కూడా వీళ్ళ 4 కూడా నామినేషన్స్ లోకి సుమన్ శెట్టి గారు కూడా రాలేదు ఈసారి. వీళ్ళ 5 నామినేషన్స్ లోకి రాలేదు. అంటే ఆల్మోస్ట్ టాప్ స్కోర్ ఓటింగ్ ఉన్నటువంటి వీళ్ళు నామినేషన్స్ లోకి రాలేదు ఈసారి. వాళ్ళు టాప్ స్కోర్ వచ్చేటువంటి వాళ్ళు నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి
తర్వాతకు ఉన్నటువంటి రీతు, భరణి గారు అండ్ సంజన గారు, వీళ్ళ ముగ్గురికైతే ఈసారి నువ్వా నేనా అనే విధంగా ఓటింగ్ జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ లో ఎక్కువ ఓటింగ్ జరగడానికి అవకాశం ఉంది. రీతు అండ్ భరణి గారు అండ్ సంజన గారు, వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత చూస్తే ఆ, దివ్య, గౌరవ్, నిఖిల్, వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఏమనాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చినటువంటి ఈ ముగ్గురు ఈసారి నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంతో 5 స్టార్ మనీ అదని ఇదని తీసుకొచ్చారు. ఉత్తదే తుప్పాసు ఇలా వచ్చిరు, అలా సీరియల్ గా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీసే వెళ్ళిపోతున్నారు. నిన్న రాము సెల్ఫ్ ఎలిమినేషన్ కాకపోతే రాము కూడా ఉండేవాడు ఇవాళ. ఆ రకంగా చూస్తే భరణి గారు ఫస్ట్ అయ్యారు. దాని తర్వాత నుంచి చూస్తే మొత్తం కూడా 5 స్టార్ మంది తీసుకొచ్చినటువంటి వీళ్ళే ఎలిమినేషన్ లో ఉన్నారు. ఈసారి కూడా మోస్ట్ డేంజరస్ నాకు తెలిసి దివ్యకి నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల చెప్పలేం కానీ, లేదా అంటే 5 స్టార్ మే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా ఇక ఎవరు నామినేట్ చేశారని చూస్తే ఏం మాట్లాడుకున్నారు ఏంటి, మరి వాళ్ళ మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ ఏంటంటే, ఇమాన్యుల్ వచ్చేసి భరణి గారి నామినేషన్ లో పెడుతూ అతను చెప్పేది ఏంటంటే, భరణి అన్న నువ్వు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి నేనేందో చూపిస్తా అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. అంటే కంప్లీట్ గా నీలో ఒక కొత్త మార్పును చూసినావు. ఎస్ భరణి అన్న ఇక నాకు తెలిసి బాగా ఆడుతుండొచ్చు, బాగా ముందుకు వెళ్తుండొచ్చు అనుకున్నా. అప్పుడు నేను ఆడినటువంటి మనం కలిసి ఆడినటువంటి టాస్క్ లో కూడా చాలా అది అవుపడ్డది, నీలో ఆ ఫైర్ అవుపడ్డది. కానీ ఎందుకో రానుగా ఆ ఫైర్ మొత్తం చల్లారుతూ వచ్చిందన్న, మళ్ళీ మొదటికే వచ్చేసావు నువ్వు. ఇలా అయితే కష్టం అంటూ. కానీ ఈ రోజు ఇమాన్యుయల్ భరణి గారిని నామినేషన్ చేయడమే చాలా మంచిది. అలా చేస్తేనే ఆయన తెలుసుకుంటాడు. ప్లస్ బయటకు వస్తే కూడా ఆ ఓటింగ్ ఎలా ఉందనేది కూడా చాలా ప్లస్ అవుతుంది ఈసారి భరణి గారికి అని అయితే నేను అనుకుంటున్నా. చెప్తాడు అదే నిన్ను నువ్వు కూడా చెప్పుకోవాలి కదా నీ గురించి కూడా. ఎంతసేపు పక్కన వాళ్ళ గురించి చెప్పి నాకంటే వాళ్ళే బెటరు, వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు ముందుకెళ్తారు, నాకంటే వాళ్ళే బెటర్గా ఉన్నారు, వాళ్ళే అర్హులు, నేను కాదు అనే విధంగా చెప్పడం నాకెందుకు నచ్చలేదన్నా. అలా నీ గురించి నువ్వు కూడా చెప్పుకోవాలి కదా. నీ గురించి నువ్వు చెప్పుకోకుండా, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారు చెప్పు. ఫస్ట్ నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా అనే విధంగా అయితే వీళ్ళ మధ్య అయితే జరుగుతుంది. 5 మినిట్స్ ఈసారి ఎక్కువసేపు ఉండకూడదు ఆ రకంగా. దాని తర్వాతకి దివ్యని రీతు నామినేషన్స్ లో పెడుతూ రీతు చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని నీ ముందర పెట్టుకొని వాళ్ళకి లేనిపోయిన పాయింట్స్ అది ఇది అని చెప్పేసి నువ్వు ఒక్కొక్కరి మీదకి బాణాల్లో వదులుతున్నావు వాళ్ళని. ఆ రకంగా నువ్వు సేవ్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నావు నువ్వు అనే విధంగా అయితే రీతు చెప్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు కదమ్మా నేను మ్యానిపులేట్ చేయడానికి, నేను గేమ్ లో ఉన్నంత వరకు నా కోసం నేను ఆడతా గేమ్. నేను గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయినా కాబట్టి తర్వాతకి నా ప్రియారిటీ ఎవరున్నారో వాళ్ళ కోసం నేను ప్రయత్నిస్తా, నేను చెప్పుకుంటా నా దగ్గర ఉన్నటువంటి పాయింట్స్, నా స్ట్రాటజీస్ నేను చెప్పుకుంటా అంతే తప్ప వాళ్ళు చిన్నపిల్లలు కాదు. నేను స్ట్రాటజీ నా స్ట్రాటజీ నేనని వాళ్ళకి తెలుసు, దాన్ని బట్టి నేను చెప్పుకుంటా. నాకు నచ్చి ఒక్కొక్కరి దగ్గర వాళ్ళది ఎలా ఉంది స్ట్రాటజీ, నా స్ట్రాటజీ ఏంటి, మీరు ఎలా చేస్తే ముందుకు వెళ్తారు అనేది నేను చెప్పుకుంటా అనేసి వాళ్ళ మధ్య జరుగుతుంది. దాని తర్వాతకి ప్లస్ రీతు ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నువ్వు అలానే చేసినావు. వాళ్ళు ఎక్కుదా అంటే ఆగండి, ఒక 5 సెకండ్స్ ఆగండి, 10 సెకండ్స్ ఆగండి అన్నట్టుగా నువ్వు ఆపరేషన్ వాళ్ళని అనే విధంగా అయితే ఆమె చెప్తుంది. తర్వాతకి గౌరవ్ వస్తాడు. గౌరవ్ వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తూ, నువ్వు ముందు కిచెన్ లోకి పోయి ఫస్ట్ నువ్వే తినేస్తావు అమ్మా, ఎవరికి పెట్టవు, ఎవరి కడుపు చూడవు, నీ కడుపు నువ్వే చూసుకుంటావు అనేసి గౌరవ్ అన్నాడు. అదేం పాయింటో నాకు అర్థం కాలేదు. పాపం ఆమె బాలింత, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం ఆకలి ఉండొచ్చు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఆమె షేర్ ఆమె తీసుకుంటుంది తప్పితే మిగతా వాళ్ళకి తీసుకోదు కదా. కానీ గౌరవ్ ఎందుకో సంజన గారి మీద అది ఒకటి పెట్టుకుంటారు అనమాట. ఇంకా అది ఆ పరిస్థితి ఆ రకంగా చేస్తాడు. దానికి దీటుగానే సంజన గురు మాట్లాడతారు. అంటే నువ్వు ఫస్ట్ 2 వీక్స్ లో ఓకే యావరేజ్ గా నీ పర్ఫార్మెన్స్ ఉంది 2 వీక్స్ లో, దాని తర్వాత చూస్తే అంతేం లేదు అసలు, వస్తుంది మొత్తం ఎమోషనల్ డ్రామా చేస్తావు నువ్వు అనే విధంగా గౌరవ్ సంజన గారిని నామినేషన్స్ లో పెడుతూ చెప్పేటువంటి పాయింట్స్. అదే రకంగా సంజన గారు కూడా నువ్వేమైనా చూసి వచ్చావా అంటూ ఆమె చెప్పాల్సిన పాయింట్స్ కూడా ఆమె కూడా చెప్తుంది అనమాట. ఈ రకంగా ఈ విధంగా నామినేషన్స్ ప్రాసెస్ అయితే జరిగింది. కానీ ఈసారి నామినేషన్స్ లోకి వచ్చింది భరణి గారు, రీతు, సంజన, దివ్య, గౌరవ్, నిఖిల్ 6 మెంబర్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీళ్ళకున్నంత పాజిటివిటీ ఈసారి నిజంగా వీళ్ళ అదృష్టవంతులే అనుకుంటా ఈసారి నామినేషన్స్ లోకి రావడం. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఎవరు కూడా నామినేషన్స్ లోకి రాలేదు. వాళ్ళ ఓట్లన్నీ ఎటువైపు వెళ్తాయి ఏంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈసారి 6 మెంబర్స్ లో ఎవరు టాప్ లో కూర్చుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లో సేవ్ అంటే నామినేషన్స్ రాకుండా ఉన్న 5 మెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డేమన్ పవన్, సుమన్ శెట్టి, వీళ్ళ 5గురు కూడా బీభత్సమైన ఓటు బ్యాంక్ ఉంది బయట. వీళ్ళ 5గురు టాప్ 5 కి అర్హులు 100%. కానీ ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినటువంటి 6 మెంబర్స్ లో ఒక 2
అటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఇటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, కానీ చాలా టఫ్. కాకపోతే ఈసారి ఈ ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉంటారో చూద్దాం. రీతు ఉంటదా, భరణి గారు ఉంటారా, సంజన గారు ఉంటారా, దివ్య ఉంటదా, గౌరవ, నిఖిల, ఎవరు అనేది చూద్దాం. మరికొన్ని అప్డేట్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో